కామారెడ్డి పట్టణంలో నిజాం సాగర్ చౌరస్తాలో అధిక శబ్దం చేస్తున్న సెన్సర్లను పట్టణ పోలీసులు రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అధిక శబ్దం చేస్తున్న సైలెన్సర్లను వాడొద్దని, వాడితే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మూడు నెలలుగా విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగింది. సో ఈ వాహనాల తనిఖీలో భాగంగా సౌండ్ పొల్యూషన్ ఇస్తున్నటువంటి వాహనాలు, ముఖ్యంగా బుల్లెట్ లాంటి వాహనాలతో ఎక్కువ శబ్దాన్ని చేసుకుంటూ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వాహనాల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. సో ఈ 2 నెలల కాలంలో కామారెడ్డి పట్టణ పోలీసులు విస్తృతంగా చేసిన ఈ తనిఖీలల్లో సుమారుగా 60 సైలెన్సర్లని హై సౌండ్ ఇచ్చి ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సైలెన్సర్ని సీజ్ చేయడం జరిగింది. వాటి మీద కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. సో ఈ సైలెన్సర్లని ఈరోజు మన పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీటిని డిస్మెంటల్ చేయడం జరిగింది. సో దయచేసి పట్టణ ప్రజలకి, కామారెడ్డి జిల్లా ప్రజలకి పోలీసు చేస్తున్నటువంటి రిక్వెస్ట్, మీరు ఏదైతే వాహనాల ఎమ్మటి వచ్చిన సైలెన్సర్స్ ఉంటాయో అవే వాడండి. దాన్ని మాడిఫైడ్ సైలెన్సర్లు వాడితే దానివల్ల హెల్త్ మీద, ముఖ్యంగా ప్రజల హెల్త్ మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక మీరు అటువంటి వాహనాలకి హై సౌండ్ ఇచ్చేటటువంటి సైలెన్సర్లు వాడితే మాత్రం తప్పకుండా దాని మీద కేసులు బుక్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి చలనాలు కూడా వేయడం జరుగుతాయి. కాబట్టి దయచేసి వెహికల్లు ఏదైతే తయారవుతున్నప్పుడు ఉన్న ఏదైతే పార్ట్స్ ఉన్నాయో అవి వరకే వాడాలి. మాడిఫైడ్ వాడడానికి వీల్లేదు, దానికి ఒక రూల్ ఉంటుంది. సో కనుక మీరు దయచేసి అటువంటి హై సౌండ్ ఇచ్చేటటువంటి సైలెన్సర్ పోవద్దని ప్రజలందరికీ